మనిషి ఎటు వేయండు తెల్లారు లేస్తే బజార్లు పట్టుకొని తిరుగుతాడు ఈ పనంతా ఇన్నే వంట పెట్టిండు అట్లా ఆవు తాత నీ సంగతి చెప్తా ఏడ చూసినా కనబడతలేడు కదా ఈ మనిషి ఏడేం దేవులాడాలి ఇంకా ఏడ దొరకాలి ఈ మనిషి ఇప్పుడు నాకు ఈయనే ఉన్నాడు కదా చల్లగా చెట్టు కింద కూర్చున్నావు తాత అట్లా ఆవు తాత నీ సంగతి చెప్తా ఏమనుకుంటాను నిన్న ఏంది గీడ కూర్చున్నావు పానమంతా పుండు పుండు ఉంటే పోయి ఇంట్లో వంటవా ఇంట్లో వంట నువ్వు ఊకుంటావా పాత సీపులు అందుకోవు గందుకు మరి నడు బట్టలు విండాలి ఏంది బట్టలు వింటన్నా నిన్ననే వండుతుంది కదా అవి నిన్నటి ఇయటి ఆన్నే నిలుగుతున్నాయి నడు ఇక అత్త పొద్దున లేచిన కాంచెలు ఇరికాం లేకుండా పని చేసిన ముత్తంత సేపు కూర్చోండి ఇక మును అందుకుంటా నీ దండం పెడతా అత్త కొంచెం సేపు అయినా కత్త ఏంది ముత్తంత సేపు కూకుంటావా నిన్న నిన్ను నీ అవ్వ అందరు మొగలు అత్తను బెదిరించుకొని ఆకలి పెట్టుకుంటారు ఇక నాకున్నది ఇది నన్నే ఆకలి పెట్టుకున్నది ఏందేమో కులుగుతున్నావు ఏం లేదత్త పాట పాడుకుంటాను అంతే ఏం లేదు నీ పంది మొక్కని పాట కూడానా దాదా వెండాయి నీ అవ్వ ఏనాడికైనా దొరుకుతావే నిన్ను సీరలెక్క ఎండేయకపోతే నేను మొగ పుట్టు వాడి ఉట్టకనే పోవాలి నీ అంతే చూస్తేనే దొరుకుతావే ఎండతాను ఓ పోరి ఇంట్లో కుక్కలు దొరుకుతాయి నేను లచ్చక్కల ఇంటికి పోయేస్తా నువ్వు బట్టలు మంచిగా ఎండాయి పిండుతా నువ్వు నీ అవ్వ ఇదే మంచి ఛాన్స్ నా పిల్లాన్ని మంచిగా బుదురకిచ్చి ఎటన్నా పట్టుకొని పోతా నాకు దీంతో వశం అవుతుంది పీకినట్టు సుప్రియా దాన్ని రావే ఏంటిది ఏంటిదంటే ఏంది ఎన్ని రోజులు తట్టుకుందామే ఎందుకు మన ఇంటికన్నా మనం ఉండక ఇక మనం పిల్లలకి అన్నట్టే వాళ్ళకి లగ్గాలు చేసినట్టే నా బతుకు పాడు గిట్ల అయిపోయింది గట్లన పడితేంది మరి లేకుంటేందే మీ అవ్వ నంకిన వాళ్ళ ఇంట్లో కూడా పట్టే మనం ఎప్పుడు పిల్లలు అంటావు మనం ఎప్పుడు పెద్ద చేస్తావే ఏ ఊకే పిల్లలు అంటున్నావు పుట్టేటప్పుడు వాళ్ళే పుట్టేటప్పుడు వాళ్ళే ఉడతారా నువ్వు ఆ ఇంట్లో నేను ఈ ఇంట్లుంటే మనకు పిల్లలు ఎట్లా ఉడతారే నీ అవ్వ ఇంకా బక్కరే మాస్ గారిని చూడిపో పెళ్ళి 5 సంవత్సరం కాలే ఇద్దరు ఆవిడాలను తీసాడు ఎరికేనా నీకు అంతే అంటావా మరి లేకుంటే ఊళ్ళకి పోతే ఇచ్చేది పోతుంది లగ్గమై 5 ఏళ్ళు అవుతుంది ఇంకా పిల్లలు కాలేదంటే మరి అట్లా నీ నయ్యి బట్టలు చదువుకునత్తా బట్టలు చదువుకున్నావా ఇప్పుడు బట్టలు ఎందుకే నా దగ్గర ఎన్నో కొన్ని పైసలు ఉన్నాయి ఆడికి వెనక బాగొట్టుకున్నాం పాయే చెప్పిపోదాము నీ పుట్టువారి పాడుగాను ఎట్లా పుట్టినవే ఇదంతా నీ అబ్బకి తెలియదానికి అదే చేసాం మరి అల్మారాలు ఉన్న నెక్లెస్ నొడ్డాలని తెచ్చుకోవాలా మనం ఏమన్నా పెళ్లికి పోతున్నావానే తెల్లార వరకు మళ్ళీ ఇంటికి వచ్చేదేనే సరే అట్లా తలుపులన్నా పెట్టా కానీ ఏం లేదత్త దొంగ పోలీస్ ఆట ఆడతాను మరి పోలీస్ ఏడి ఇగో అవ్వా దొంగ లేడు పోలీస్ లేడే ఈయన నట ఊళ్ళకి పోతే 5 ఏండ్లు అయింది మీకు పిల్లలు లేరు ఏం లేరు అని అందరు అడిగిరట అందుకే ఎటన్నా పోదామని వేసుకపోతా ఏం తెలియని ఎట్టి ఫోన్ చూసి వేసుకపోతా అనుకుంటాను నిన్ను నాతో నద్దు బడికోరా బిడ్డ అంటే ఇన్నవా ఇప్పుడు ఎండలో పానం ఆగిపెట్ట పండు బిడ్డ పండు నీకు బడి సోకు ఎక్కడున్నది బర్ల సోకు ఉన్నది నీకు 4 బర్లం కొనిత్తబా లోన్లా కట్ అయితేనే ఇంటావు కూసో ఇడ అన్ని నీళ్ళు పెట్టేవరు
ఇంకా పెండంతా ఎవడు మాయం చేసిండు? బర్రెలు పెట్టుడు ఆల్సం లేదు, దంచుకనే పోతారు. ఇలా అవ్వగారు అన్నం కొట్టిన బర్రెలు అనుకుంటారు ఏంది? నా కంట్ల గిట్ల పడని ఇలా సంగతి చెప్తాగు. ఎండెత్తుకపోగా నా కంట పడాలి, ఒక్కొక్కల కార్యాలు ఎంపుతా అక్క అనుకుంటారు. వీళ్ళెవరు పట్టవాటిలు తువ్వాల మీద కప్పుకొని తిరుగుతారు? ఆ బొత్త అని అడగ చూస్తే మా పసమ్మ లెక్క కొడతానుగా. ఓ పసమ్మా, నీ అక్క వీడెవర్రు? ఎవరు గుర్తుపట్టదని తువ్వాల కప్పునతే ఈ బక్కర వేసుకుని గుర్తే పట్టింది కదా. వీనికేడ పని ఏంద్రా కదా కదా అత్త నాగు ఓ దొంగతనం చేసిన లెక్క తువ్వాల కప్పుకొని తిరుగుతాను అయితే. ఏం చెప్పాలరా, మా అత్త ఏవాటి నా ముఖం కనిపించద్దని తువ్వాల కప్పుకొని తిరుగుతాను. గట్టున్నది నా బతుకు. అంటే మీ అత్త తువ్వాల నెత్తిలేసుకొని తిరుగుమన్నదమ్మా? గట్ల కాదురా, నీకు లగ్గం ఎన్నేళ్ళు అవుతుందిరా? ఏం తక్కువ ఏడాది అర్థం అవుతుంది కదా. మరి నాకురా అక్క, నీకు లగ్గం అయినప్పుడు నేను లాగలేసుకొని తిరుగుతాను కాదే కదా. అసొంటిది నువ్వే ఇద్దరు రవణాలను తీసినావు, నాకు 5 ఏళ్ళు అయినా అయితలేరురా. చూడే మామ, ఏళ్ళు ముఖ్యం కాదే, మనిషికి ఎగిరితం ఉండాలి. నాకు ఎగిరితం బాగానే ఉన్నదిరా. మా అత్తమ్మున్న ఏమంటే ఆ ఎగిరితం ఏట్లకి వెళ్తాది. నీ అక్క వెనకటికి నీయాసంటోడే ఎగరలేక పందిరి కిందికి ఉన్నది అని అన్నాడట. నీకు ఎగిరితం లేక మీ అత్త మీద నూపుతావు ఎందుకే? గాన్నే పోతుందిరా ముచ్చటంతా. లగ్గమైన సంధి మా అత్తమ్మున్న దాపరమైంది. కంటి నిండా నిదమేది లేదు, కడుపు నిండా తిన్నది లేదురా. ఊకో మామ, నీ ఎగిరితం నాకు మా కనబడుతుంది కానీ మీ అత్త ఏమంటే అవుతుంది గంతేగానే. గంతేరా, ఇప్పుడు తోవలకొచ్చినవురా. ఆరు రమేష్, నువ్వు ఏం చేస్తావో ఎట్లా చేస్తావో తెలియదు. మా అత్త నా ఇంట్లో కూడా చేయరా. మామ, మీ అత్తను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే మళ్ళీ వస్తుంది. మరి ఏం చేద్దావురా? మాయం చేద్దాం, మాయం చేద్దాం. ఏంది మాయం చేద్దామా? మాయమే. మాయం చేసినావు అనుకో మళ్ళా కంటికి కనబడకుండా పోతుంది. కానీ దానికి పింఛన్ వస్తుందిరా. నీకు పింఛన్ కావాలి, నా ఫ్రీడమ్ కావాలి. నాకు ఫ్రీడమే కావాలరా. మరి అట్లయితావా? అరే నిట్టు కదా పోదాం. అరే ఎప్పుడు చూసా నీతోనే ఉంటాడు, ఇంటికాడ ఉండరా వాడు? ఇది ఇంటికాడ ఉండే పింఛం కాదే, మా దండివి. బడికి పోరారా? బడెక్కడిదే, 4 బర్రగా ఉంటా. బర్రెల కొట్టవో పెద్ద ఎన్ని పంచాయతీ అయితే అన్ని వీనికి ఏమి తాత బుద్ధి రాసినవిరా. బొమ్మ మెల్లవద్దు. ఇగో బిడ్డ, అల్లుని మాటలు పట్టుకొని ఆడికి పోయి ఈడికి పోయి ఆగం కాకు. నేనేం ఆగం కాదు, నువ్వే ఆగం కాకుండా చూసుకో. చూడు బిడ్డ, నన్ను ఆగం చేసే మొగోడైనా మొనగాడైనా ఇంకా ఉట్టలేదు. పట్టు. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీ బ్రతుకు గండ పారైందిరా. నువ్వు 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 మీరు తప్పు చేశారు కాబట్టి మీ బ్రతుకు గండ పారైనరా. అనుభవించండి మీ కర్మఫలం. అవురా రమేష్, సంకల పిల్లిని పెట్టుకున్నట్టు కీరని ఎందుకు పట్టుకొస్తాను రా రామ. చూస్తాను కానీ దిగుతాండా. ఏ తీరా, ఈయనతో నీ గండం పాడైంది. రమేష్ రమేష్ గాయనేంద్రా బండలతో మాట్లాడతాడు. అవి బండలు కాదే మావా, మనుషులు. ఏంది మనుషులా? కానీ బండలని చెప్పించిన పొడుగు బండి ఉన్న చూసినావా మావా? అయినే మా ఇంటిని కా పోసే తాత. గెట్టు కాడ లొల్లైతే బండని చెప్పించిన. అవ్వతోడు గాంగిపోయిన బండి ఉన్నది చూడు మావా, అది మా ముసలిది. పింఛనిమ్మంటే ఇయ్యకపోవు, దాన్ని కూడా బండని చెప్పించిన. అందుకే నీ అత్తను కూడా బండని చేపిద్దామని నిన్ను ఈడికి పట్టుకొని వచ్చిన.
పోతుర్రా రమేష్ గా మంచి దండి మంత్రగానే పట్టినవురా పోదాం పరగా దండాలు బండసామి. దండాలు రమేష్. అరే రమేష్ వెనుకకు తిరిగి చూడకుండా నీరు పడి చేసిండ్రు. ఎక్కువ మాట్లాడకు, ఆయనతో నిన్ను కూడా బండం చేస్తాడు. సామి, ఈయన అత్తపోరు భరించలేక నీ సాయం గురచ్చిండు. జరా నువ్వే తోవ చూపియాలి. ఈ ప్రపంచంలో పిల్లల పోరు కంటే అత్త పోరు ఎక్కువైంది. గందుకే మీ అత్తను బండం చేస్తా. స్వామి నీకు దండం పెట్టి చెప్తానా, ఇది వరకే మా అత్త బండ లెక్కనే ఉంటది. బండం చేయకురి. మన ఇంట్లో రోజు నూరుకునే రోళ్ళు వేయాలి, ఎందుకంటే రోజు దాంతో మా అత్తని. ఏయ్ నా మాడికే చెప్తావారా పాపి, పని అయిపోతాక. మామా స్వామి. అరే రమేష్ తెలుగుగా మాట్లాడినా తప్పైందిరా. నన్ను మళ్ళా మనిషిని చేయమనరా, నీ దండం పెడతా. ఆ స్వామికి చెప్పురా. స్వామి, మా అత్తకు మా మావ ఒక్కడే. జర మళ్ళా మంచిని చేయరి, జర తప్పైంది. ఈ ముఖం చూసి క్షమిస్తానా. ఓం భీం కాళీ బండ మనిషి మార్గా. స్వామి తప్పైంది బాంచను. మా అత్తను రోల్ ఎందుకు వేయమన్నా అంటే నన్ను రోజు దత్తది, అందుకనే రోల్ అయితే రోజు దత్తచ్చు కదా అని చేయమన్నా. బాంచను మన్నించు. సరే నీ బాధ నాకు అర్థమైంది, కూసోరి. సరే పంచు. అత్తను నూరుకునే రోల్ కదా, అంతే కదా? గంతే స్వామి, గంతే అంతే కదా? గంతే స్వామి. ఓం భీం కాళీ. లే లే రా 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 రా. అత్తన్నా మీ అత్త చూడు. అత్తన్నా అత్తన్నా రమేష్ నిజంగానే వస్తుంది, వస్తుంది స్వామి, వస్తుంది. రా 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 రా. మంచిగా నిలబడు. చేతులు దాకు. ఓం భీం భీం కాళీ నూరుకునే రోడ్డు యోగాక. స్వామి దండాలు స్వామి, మా అత్త రోల్ అయింది స్వామి. ఈ కాంచని మా అత్తను దండాలు స్వామి. స్వామి నీ రోలు జన్మల మర్చిపోను. అది రోలు కాదు, మేలు. గదే స్వామి, మేలు మేలు, మర్చిపోను మర్చిపోను. సరే స్వామి, పోయేస్తాం. పోయే ముందు ఒక మాట, ఈ రోలు మళ్ళా మీ అత్త కావాలనుకుంటే ఓం బండాయ నమః 5 సార్లు అప్పుడు ఈ రోలు మళ్ళీ మీ అత్త అవుతుంది. సరే స్వామి, నేను దంచుతంటే మా అత్త మాటలు నాకు వినబడతాయా? వినబడతాయి. నువ్వన్న మాటలు మీ అత్త వినబడతాయి, మీ అత్తన్న మాటలు నీకు వినబడతాయి. ఇదుటేవరికి వినరాదు. ఓకే స్వామి, దండాలు పోతాం. అరే రమేష్ అదాస్తు. ఇక పోయి దంచుతాపా. మా అమ్మ పొద్దుగాల పోయింది, ఇంకా ఇంటి పట్టు రాలేదు. నాకెందుకు భయం అవుతుంది. అవ్వా అవ్వా. ఏందే ఏమో ఏడుతాను, ఏమైంది? మా అవ్వ కనిపించలేదు. ఏంది మీ అవ్వ కనిపించలేదా? ఎప్పుడు కనిపించలేదే? పొద్దుగాల పోయింది, ఇంకా రాలేదు. ఓ అయ్యా, పొద్దుగాల అనగా ఏందట్లా మా అత్త. ఓ అత్త, నువ్వు ఏడవద్దువే అత్త, నువ్వు ఏడ తిరుగుతానవే అత్త. రోజు నన్ను కొట్టేది కాదే అత్త, రోజు నన్ను ఎవరు కొడతారే అత్త.
ఓ అత్త, నా అత్త, అవ్వో అవ్వా. ఇగో మీ అబ్బ గురించి జాడ తెలవాలంటే ఓ స్వామీజీకి ఫోన్ చేస్తానే. ఫోన్ అత్త, ఓ అత్త, నువ్వు లేకపోతే నేను చిన్న పోతే కాదే అత్త. అత్త స్వామి, స్వామి, మా అత్త పొద్దు నుంచి కనిపించలేదు స్వామి. ఎటు ఏందో జర జాడ చెప్పు స్వామి. ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి. స్వామి 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 స్వామి. ఏమన్నాడు? పిచ్చిదానా, రొట్టె ఎల్లిపాయలు వేసి రోజు పొద్దుగల దంచాలట. నువ్వు దంచుతావా, నన్ను దంచమంటావా? నేనే దంచుతా. దంచు, తెచ్చుకోపో. దంచి జబ్బలు నొత్తన్నాయి. అట్లా నానే, నువ్వు జరిసేపు దమ్ము తీసుకో, నేను దంచుతా. ఏంది, నువ్వు దంచుతావా? అత్త, నన్ను రోజు దంచుతావు, ఇప్పుడు నేను దంచుతా అంటే దానాలు దనినట్టు దనగాలి. అయ్యో సర్వేశ్వర